ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మనం ప్రతిరోజు కూడా అమ్మ ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధాన్ని మనం తెలుగు గేయరూపకంగా అమ్మ యొక్క భావాన్ని మనం వర్ణించినటువంటి విధానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే 14వ పాసురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమత్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృంత్య భుంక్తే గోదా తస్యే నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. உங்கள் புஜக்கடே தோட்டத்துவாவியுள் செங்கத நீர் வாய்னஜிந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் விஜுப்புவான் வாய் பேசும் நங்காய் எளிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கயக்கண்ணானே పాడేలోరింబావాయ్. ఈ యొక్క పాసురాన్ని మనం గేయ రూపంలో అమ్మ వర్ణను మనం తెలుసుకుందాం. లెమ్ము శ్రీ కలదాన లెమ్ము నిదురలో నుండి మీ ఇంటి తోటలో మీ దిగుడు బావిలో ఎర్ర తామరలెల్లా ఇంపుగా వికసించే నల్ల కలువలు చూడు అల్లవిగో ముకుళించే కాషాయ వస్త్రములు కట్టుకొని తెల్లని దంతములు కలిగిన తపసులో ద్విజులదే కుంచెకోలతోడ గుడికేగుచున్నారు లెమ్ము శ్రీ కలదాన లెమ్ము నిదురలో నుండి నీవేమము ముందుగా నిద్రలే పెదవంచు చెప్పితివి చేయవది సిగ్గు వదిలిన దానా తీయ తీయగా పైకి తేనెలొలకగా బాక పలుక నేర్చిన ఎట్టి పరిపూర్ణురాలవే శంఖమ్ము కలవాడు చక్రమ్ము కలవాడు కింద మరలా ఓలే అందమ్ము చిందించు కనులు కలిగిన నంద తనయును కీర్తింపగా లేచిరమ్మా వేగ లెమ్ము నిదుర నుండి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఉంగల్ పుజక్కడే తోట్టత్తువావియుల్. ఈ పాసురంలో అందరికంటే కూడా ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా లేపుతాను అనేటువంటి చెప్పిన గోపిక గురించి ఈ యొక్క పాసురం. అంటే నేనే ముందు వచ్చి మిమ్మల్ని లేపుతాను అని చెప్పినటువంటి గోపిక గురించి చెప్తున్నారు. అయితే ఉంగల్ పుజక్కడే తోట్టత్తువావియుల్ సెంగదనీర్ వాయనజిందు ఆంబల్వాయ్ కూంబినగాన్. అంటే మీ పెరటులోనటువంటి తోటలో ఉన్నటువంటి బావిలో
ఎర్ర తామరాలు ఆ యొక్క సూర్యోదయం అయ్యేపాటికి ఆ యొక్క ఎర్ర తామరాలన్నీ కూడా వికసించినాయమ్మా. నల్ల కలువలు ఇదివరకు ఉన్నటువంటి కలువలన్నీ కూడా ముకుళించిపోయి ఉన్నాయమ్మా. అంటే ఇది కూడా ఒక తెల్లవారిందనడానికి ఒక గుర్తుగా చెప్తున్నారనమాట. అయితే లోనున్నటువంటి గోపిక ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క ధ్యాన గోచరాన్ని చేసుకుంటూ ప్రత్యక్ష సమానాకారంగా దర్శించుచు అనుభవించుచు ఉన్నదంటే ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానిస్తూ ఇంకా పడుకునే ఉన్నట్లుగా భావించారనమాట వీళ్ళు. దానిని సూచించకే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క నేత్రాలు కలువలతోనూ ఆ యొక్క నారాయణమూర్తి యొక్క నేత్రాలను పుండరీకాలతోనూ పోల్చి అవి నీ యొక్క హృదయస్థానమునందు నిలిచి ఉన్నట్లుగా మేము భావిస్తున్నామమ్మా అన్నారు. అంటే ఆ యొక్క ఎర్ర కలువలు నలుగు కలువలకు చూసి అమ్మ చెప్పింది లక్ష్మీదేవి నేత్రాలు అంటానేమన్నా కలువలతోనూ నారాయణ యొక్క నేత్రాలు పుండరీకాలతోనూ పోల్చి ఇవన్నీ కూడా నీ యొక్క హృదయస్థానంలో ఉన్నట్లుగా మేము భావిస్తున్నాము అని చెప్పిందంట. అయితే మరలా ఏం చెప్తుందంటే సెంగల్వాయ్ పొడిక్కుడే అని చెప్తుంది. అంటే ఎర్రని రాళ్ళు యొక్క ఆ యొక్క ఎర్ర రాళ్ళు కుంకుమ రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ యొక్క పొడితో అద్దపడినటువంటి ఒక కాషాయాలను ధరించినటువంటి వారు తెల్లని పలువరుసలు వాళ్ళు ఒక మొత్తం కాషాయం వేసుకుంటే వాళ్ళు మాట్లాడినప్పుడు భగవద్ విషయం మాట్లాడినప్పుడు ఆ యొక్క పళ్ళన్నీ కూడా పలువరుసలు ఎంత తెల్లగా కలవటువంటి సన్యాసులు తమ దొక్క దేవాలయానికి కుంచెకోలలతో కూడా పుచ్చుకొని ఆ యొక్క స్వామివారి యొక్క ఆరాధనకి బయలుదేరి వెళుతున్నారు. అంటే ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే సాత్వికులకు భగవత్ అర్చకులే చెప్పింది. అంటే సాత్వికులైన వారినే భగవంతునికి ఒక అర్చకులుగా చెప్పిందంట ఈ యొక్క పాసనంలో. మళ్ళీ ఏం చెప్తుందంటే సాత్వికులకు సన్యాసులే ఆలయానికి ఆరాధన చేయుటకు అధికారులుగా నియమింపబడింది అని చెప్పింది. అదే ఒక సాంప్రదాయం. మళ్ళీ ఈ సాంప్రదాయాన్ని అనుసరించే మనకి శ్రీరంగంలో మళ్ళా ఒకటువంటి వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఇక జియర్ని భగవత్ ఆరాధనకు జరిపించే అధికారులుగా నియమించిందంట. అంటే ఈ యొక్క సన్యాసులు ఏవైతే కూడా కుంచుకోలతో ఎప్పుడైతే దేవాలయానికి వెళుతున్నారో అలాంటి సాత్విక భావాలను కలిగినటువంటి వారినే జియర్లనే మన యొక్క ఆలయాన్ని యొక్క సాంప్రదాయానికి వారి యొక్క అధీనంలోనే భగవత్ కైంకర్యంగా నిర్వహించినట్లుగా అమ్మ ఈ యొక్క పాసురంలో చెప్పింది. దాన్ని ఏమంటాం, మఠాత్పత్సం ఎదుక్కుర్యాత్, మఠం యొక్క ఆధిపత్యం అంతా కూడా ఎతులకే ఉండాలంట, ఈ యొక్క జియర్లకే ఉండాలంట. మళ్ళీ ఆ ఎతులు కాషాయాన్ని దాల్చి తెల్లని పలువరుసలతో కూడినటువంటి భగవద్ విషయాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు కీర్తిస్తూ వెళుతున్నారో ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క పాసురంలో చెప్పింది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ అని చెప్తుంది. అంటే మనస్సే మనుష్యులకు బంధాలకి కూడా మోక్షానికి కూడా హేతువు అన్నట్లుగా చెప్పింది మళ్ళీ. అయితే ప్రపన్నులైనటువంటి తపస్శీలురు భగవానుడే ఉపాయంగా అని స్వీకరించిన వారే ప్రపన్నులు కర్మజ్ఞాన భక్తి మొదలగు అన్నటువంటి ఉపాయాల్ని కావని ఎరిగి పరమాత్మయే ఉపాయంగా భావించినటువంటి వారిని శరణాగతి ప్రపత్తి మార్గాన్ని చెప్పినట్లుగా అమ్మ ఈ యొక్క పాసురంలో చెబుతుంది. ఎంగళైమున్నం ఎడుప్పువాన్ వాయపేషం నంగా ఎజిందిరాయ నానాదాయ నావుడయ్యా అంటుంది మళ్ళీ. అంటే మమ్ములను ముందుగా లేపెదవని మాట పలికినటువంటి ఓ పూర్ణరాలా ఇంకా నువ్వు లేవలేదమ్మా అంటుంది. నానాదాయ్ అంటే మాట నేర్పరి కలదా నువ్వు చాలా చతురత గలవా నువ్వు అంటుంది. మళ్ళా సెంగడు చక్రం ఏందుం తడక్కయ్యన్ పంగయక్కన్నానే పాడేలో రెంబావాయ్ అంటే సెంగడు చక్రం అంటే శంఖాన్ని చక్రవాన్ని దాల్చినటువంటి ఆ యొక్క దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి ఆ యొక్క పుండరీకాక్షుని మేము కీర్తించడానికి వెళుతున్నాం అమ్మా. కాబట్టి నీవు కూడా వచ్చి మా యొక్క గోష్ఠిలో చేరి ఆ యొక్క స్వామి యొక్క కృపాకటాక్షాలు పొందాలి అని యొక్క పాసురంలో అమ్మ యొక్క వర్ణన. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.